నెలల తరబడి సాగు, రాత్రి పగలు తేడా తెలియకుండా కష్టం. కన్నుల పండుగగా కనిపించే పంట పొలం వినడానికి ఎంత బాగుందో కదూ. కట్ చేసి చూస్తే వరుణుడు కన్నెర్ర చేసి నిండా ముంచేశాడు. రైతన్న నెత్తిన నష్టాల మూట పెట్టేసి వెళ్ళిపోయాడు. రైతాంగం పరిస్థితి ఎప్పుడూ దయనీయంగానే ఉంది. అన్నదాతలు నిత్యం దుస్థితిలోనే ఉంటున్నారు. లక్షల రూపాయలు అప్పు చేసి తెచ్చుకున్న డబ్బులతో పంటలు వేస్తే పైరేపుగా పెరిగినప్పుడే ప్రకృతి ప్రకోపం వారి కడుపు కొడుతోంది, కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ఇప్పుడు ఏప్రిల్లో కూడా సరిగ్గా అదే జరిగింది. అకాల వర్షం కోస్తా ప్రాంతాల్లోని రైతులను నిండా ముంచింది. అనూహ్యంగా వచ్చిన వానతో పలు చోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. మామిడికాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట నేలనంటింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ళెదుటే వర్షార్పణం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికి తోడు రాష్ట్రంలో అనేక చోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. అదే సమయంలో సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీచాయి. వీటన్నిటి ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని కోస్తాలో పలుచోట్ల, ప్రధానంగా ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఉమ్మడి కృష్ణా, పల్నాడు, ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడ వడగళ్లు పడ్డాయి. ఈదురుగాలులకు పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. జీడి మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లాతో పాటు అల్లూరి జిల్లాలో వీచిన ఈదురుగాలులకు చెట్లు పడిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ధాన్యం రాసులు నీటిలో తడిచి ముద్దయ్యాయి. మిల్లులకు తరలించాల్సిన పంట కళ్లెదుటే వర్షార్పణం అవ్వడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, ఉప్పాడ ప్రాంతాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల వెంబడి ధాన్యాన్ని ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల్లో వరి పంటలు నీట మునిగాయి. కిర్లంపూడిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలన్నీ ఉప్పొంగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వీచిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం కాగా మామిడి, మొక్కజొన్న పంట అపార నష్టం వాటిల్లింది. జీకొండూరులో కోళ్ల ఫారం కూలి మంగారావు అనే వ్యక్తి మృతి చెందారు. విజయవాడ నగర శివార్లలో గల కండ్రికలోని మీనాక్షి నగర్లో ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. పొలాల్లో ఉన్న ధాన్యం రాసులు, మిర్చి తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈదురుగాలులు సుమారు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచాయని, అందుకే పంటలకు నష్టం వాటిల్లిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉద్యానవన పంటలు పూర్తిగా నేలపాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం రామచంద్రపురం గ్రామం అండి మాది. ఇక్కడ వచ్చేసి బొప్పాయి సాగు 60 ఎకరాల దాకా చేసాం రైతులందరం కలిసి. ఎకరానికి వచ్చేసి మల్చింగ్, డ్రిప్ అన్ని చేసుకునేపాటికి మా ఖర్చు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 1,50,000 దాకా అయిందండి. గతంలో జరిగిన తుఫాను వల్ల రంజాన్కి కోత పుస్తకాన్ని పెట్టుకున్నాం, కానీ దానివల్ల దిగుబడి సరిగా అందలేదు. రంజాన్ నెలలో అంతే మాకు బాగానే ఉండేది, రంజాన్ నెలలో దిగుబడి అందలేదు మాకు. ఇప్పుడు రేటు తక్కువగా ఉంది, అయినా సరే దిగుబడి బాగుంది కదా అనుకునే టయానికి మాకు నిన్న జరిగిన ఈదురుగాల వల్ల మొత్తం చెట్లు మొత్తం విరిగిపోయి బాగా ఆస్తి నష్టం జరిగిందండి. ఏదైనా మీ ద్వారా ఉంటే గవర్నమెంట్ వారిని ఏదైనా ఉంటే మాకు ఆర్థిక సహాయం ఏదైనా ఉంటే చేయమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటున్నాం. మైలవరం నియోజకవర్గంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మిర్చిపై కప్పిన పట్టాలు కిలోమీటర్ల దూరం మేర కొట్టుకుపోయాయి. మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 100 టన్నుల మామిడి రాలిపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు. పొందుగలలో కాకర తోట కుప్పకూలింది. మామిడి తోట 3 ఎకరాల మామిడి తోట, సుమారు 8 నుంచి 10 టన్నుల మామిడికాయలు అయితే ఉన్నాం. 2 వంతులు రాలిపోయి 1 వంతు మిగిలింది. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందేమోనని ఉద్దేశంతో మీకు వీడియో పెడతాను. దీన్ని ఆదుకోవాలి ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదుకోవాలి. సాయంత్రం 10 టన్నుల మామిడికాయల్లో
2 టన్నులు మామిడికాయలు 3 టన్నులు మామిడికాయల కంటే ఎక్కువ మేఘాల చెట్ల మీద మొత్తం రాలిపోయింది. దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా మొన్న వచ్చిన వానకి ఈ వానకి మా మిర్చి అంతా కళ్ళాల్లో తడిచిపోయి ఆగమైపోయినాయి. ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. సీఎంకి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మా విజ్ఞప్తి, మమ్మల్ని ఏ విధంగా మిర్చి రైతులను ఆదుకోవాలి దయచేసి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలని మిర్చి, మామిడి, కాకర రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి తమకు నష్టపరిహారం అందిస్తే బతుకుతామని, లేకపోతే చావే శరణ్యమని రైతులు ఆవేదన చెందుతున్నారు.